మనమైతే ఈరోజు గీతా భవన్ అంటే ఇది మన హైవే నుండి ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గీతా భవన్ అనేది అంటే కందివలస అవన్నీ కూడా దేటించి మనం గోవిందపురం అయితే వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ గీత ఆ సారం అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు 4 గుర్రాలపై ఆ రథంపై ఎలా కనిపిస్తుంటాడు అదంతా కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకి ఎంట్రన్స్లో ఏమేమి ఉన్నాయో అది కూడా మీకు చెప్తాను. ఓకేనా, చూస్తున్నాను. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటే ఈ వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేనైతే గోవిందపురం, మన గీతా భవన్ ఉంది కదా గోవిందపురంలో, అక్కడికైతే వచ్చాను. చాలా ఎండగా ఉంది. ఈ ఎండ వల్ల మనకి అసలు కాల్ మాడిపోతున్నాయి. ఆయనే దేవుడు దర్శనకి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే మనకి నారాయణమూర్తి, అలాగే బయట ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తాడు. దాని తర్వాత వినాయకుడు, దాని తర్వాత ఇక్కడ మనకి నారాయణ స్వామి, ఇక్కడ శివాలయం, శివలింగం ఉంటుంది లోపల. అంతా కూడా మనం అంటే 9 ఆలయాలు ఉంటాయన్నమాట. అయ్యప్ప స్వామిది, దుర్గమ్మది, అమ్మవార్లది అంత కూడా ఉంటుంది. అంత కూడా మీకు సంతోషి మాతది అంత కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకి ఇక్కడ పెద్ద నందీశ్వరుడు అయితే ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, శివాలయం ఎదురుగా. ఇంకా అక్కడ ఏదో పని జరుగుతుందన్నమాట. మధ్యాహ్నం అయితే మేము వెళ్ళిపోయాము. కాల్ అయితే మండిపోయింది. అంటే కాల్ ఎలా మండే అంటే మేమైతే పరిగెట్టాము ఒక్కొక్క దగ్గర అయితే, అంత దారుణంగా ఉన్నాయి ఎండ. అలాగే నా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి 4 రథాలు అంటే 4 వేదాలు మనకి ఇస్తుంది అనమాట, చూపిస్తుంది. 4 వేదాలు ప్రకారం అనమాట. అలాగే శ్రీకృష్ణుడు బ్యాక్ సైడు కురుక్షేత్రంలో ఉంటాయి కదా, శ్రీకృష్ణుడు ఉపదేశం ఇచ్చినట్టు, కానీ వెనక్ సైడు ఓంకారం ఉంటుంది, అర్జునుడు ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఓన్లీ అర్జునుడికే కాదు, మొత్తం భూలోకాలు మొత్తం ఎంతమంది ఉన్నారు అందరికి కూడా. అలాగే రథాలపైన మంచి చిత్రీకరణ అయితే అయింది. అంటే అది శ్రీకృష్ణుడు లీలలు అయితే ఆ చక్రాలు మొత్తం మీద పెట్టారనమాట. కానీ ఆ ఎండ వల్ల నేను అసలు నిలబడలేకపోతున్నాను. అయినా మీకు అంత కూడా మ్యాక్సిమం షూట్ అయితే చేశాను. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తాం కదా, ఆయన చెప్తున్నారు ఏవైనా డొనేషన్స్ ఏవైనా ఇస్తే ఇవ్వండి, అది మీ ఇష్టం, ఎంతైనా కావచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే ఈ గుడి హిస్టరీ మొత్తం కూడా చెప్తున్నారు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఏ డొనేషన్ ఇచ్చినా, మనం ఏ డొనేషన్ అక్కడ ఇచ్చినా వాళ్ళైతే అన్నదానం, ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు కదా జబ్బులతో, వాళ్ళందరికీ కూడా సహాయాలు చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఆపరేషన్ అనేది, మందులు అనేది, నిత్యం అన్నదానం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 3 వరకు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ రథాలు చక్రాలపై చూసుకుంటే మనకు శ్రీకృష్ణ లీలలు అయితే కనిపిస్తాయి. ఓకేనా, ఎవరైనా వెళ్ళినట్టయితే మీరు అదంతా కూడా మీరు చూడండి. అలాగే ఇక్కడ మనకి ఋషులు, మునులు, అలాగే శ్రవణుడు, అలాగే చాలా వరకు అయితే ఇక్కడ మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి. అంటే అక్కడ మనం రథం ఇప్పుడు అక్కడ కూర్చొని మనం ఆలకిస్తున్నాం కదా, అక్కడ చెప్పాను మీకు ఈ హిస్టరీ చెప్తున్నారని, అది మనం రథం కింద కూర్చున్నాం అన్నమాట. ఓకేనా, రథం కింద కూర్చున్నాం. అలాగే ఇక్కడ ఋషులు అయితే ఉన్నారు. ఓకేనా, ఆది శంకరాచార్యులు. ఇంకా అలాగే ఇక్కడ విఠల్ స్వామి చూసారు కదా, విఠల్ స్వామి. అలాగే మనం దూరం నుండి చూసుకుంటే రథం అయితే మనకి వీళ్ళకి కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చక్రాలపై చూస్తున్నారు కదా, కృష్ణ లీలలు అనమాట అదంతా కూడా. అలాగే ఎండ కూడా చూసారు కదా ఎలాగ ఉందో. అలాగే పెద్ద నందీశ్వరుడు విగ్రహం అక్కడ నుండి కృష్ణుడి దిక్కు చూసినట్టయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నారాయణ స్వామి అనమాట, చూసారు కదా. అలాగే మనం అయితే ఫ్యామిలీతో వెళ్ళాము. మా చిన్నక్క, వాళ్ళ పిల్లలు, ఇంకా అమ్మగారు, మా ఆవిడ, నేను 6 అయితే వెళ్ళాము. అంటే ఊరికి వెళ్ళాము. అటు నుండి వచ్చేటప్పుడు ఇక్కడికైతే మన దర్శనం కోసం అయితే లోపలికి వచ్చాం. కానీ మధ్యాహ్నం 12 అవ్వడం వల్ల మరి కాల్ అయితే ఇలగాలగా మరి చాలా దారుణం అయిపోయింది ఫ్రెండ్స్. మీరు వెళ్ళాలంటే వర్షాకాలం ఇంకా చలికాలం అయితే వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ నుండి అలా మనం ముందుకు వెళ్తే అక్కడ శ్రీ లక్ష్మీ మాత విగ్రహం అయితే అంటే ఆలయం అయితే ఉంటుంది. చూసారు కదా, నా టీషర్ట్ మొత్తం కూడా తడిసిపోయింది. నేను ఎదురు నడుచుకుని వెళ్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో అంటే హోమాలు అవన్నీ అయితే జరుగుతాయి. పూజలు ఏవైనా పెద్ద పండుగలు వస్తే అవన్నీ అయితే ఇక్కడ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలంటే మీరు అక్కడికి వెళ్ళి స్కానర్ ఉంటుంది, అదైతే మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట, అదైతే అక్కడ మీరు స్కానర్ ద్వారా మీరు అక్కడ డొనేషన్ ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చుట్టూరు చూసుకుంటే మీకు పచ్చదనం, అలాగే విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, శివాలయము, అలాగే వినాయకుడిది, మా ఆవిడ అనమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ శ్రీ మహాలక్ష్మి గుడి అయితే ఉంది. అయితే శ్రీ మహాలక్ష్మి గుడి దేవుళ్ళు అక్కడికి దర్శనంకి అయితే మేము ఆగాము. అక్కడ నుండి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ తిరిగితే మనకైతే చాలా వరకు మంచి చార్ధామ్ యాత్ర అంటారు కదా, ఆ చార్ధామ్ అంటే ఫేమస్ టెంపుల్స్ విగ్రహాలు అయితే అక్కడ పెట్టారు. చాలా బాగుంది.
అలాగే మా అక్క వాళ్ళ పిల్లలకైతే దీవెనలు అందుతున్నాయి. అలాగే ఇక్కడ అందరం కూడా దీవెనలు తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి అయితే ముందుకి ప్రొసీడ్ అయ్యాం. అంటే ఈ గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ అయితే చేసాం మనం. ఓకేనా, గుడి చుట్టూరు 9 అమ్మవార్లు అయితే మనకి అక్కడ కనిపిస్తారు. కాళికమ్మ, మన దుర్గామాత, అంటే ఎన్ని అమ్మవార్ల అవతారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ గుడి చుట్టూరు పెట్టారనమాట అద్దాల్లో. ఓకేనా ఫ్రెండ్స్, అవన్నీ మనం చూసుకొని ముందుకైతే ప్రొసీడ్ అవుతాం. ఓకేనా, అలాగే ఈ పక్కన చూసుకుంటే మనకి అప్పుడు వేదవ్యాసుడు అంటే శ్రీరాముడు లీలలు, అలాగే శ్రీకృష్ణుడు లీలలు, అలాగే వాళ్ళ గురువులు వాళ్ళందరూ కూడా అక్కడ మంచిగా చిత్రీకరించారన్నమాట. అంటే విగ్రహాలు పెట్టారు చెట్ల కింద. కానీ కొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువ. మెయింటెనెన్స్ అయితే శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుంది గుడి అయితే. అలాగే అన్నదానం మనకి మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 3 వరకు అయితే జరుగుతుంది డైలీ. ఓకేనా, ఎవరికైనా అక్కడ ఆ టైంలో వెళ్ళేటప్పుడైతే మనకి అన్నదానం ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళే చెప్తారు. అంటే చాలా పెద్దదన్నమాట ఇది కాంప్లెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ గుడి కాంప్లెక్స్ అయితే చాలా పెద్దది, చాలా విస్తారంగా పెరిగిందనమాట. అలాగే ఇక్కడ చూసారు కదా ఉపదేశాలు, అంటే చాలా వరకు అక్కడ ఒక విగ్రహం ఉంది, అదైతే మొత్తం ఇదైపోయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మన గురువులు శిక్ష ఇచ్చినట్టు. అలాగే ఇక్కడ రాముడు లక్ష్మణుడికి ఇక్కడ మనం చూసుకుంటే ఆ కింద రాశారు చూడండి. అలాగే ఇక్కడ యజ్ఞం జరిగినట్టు, వంట వండినట్టు, అలాగే చాలా వరకు ఉన్నాయి. అలాగే మీకు తెలుగు, నాకైతే తెలుగు చదవడం రాదు, తెలుగు నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ చెప్పాలంటే తెలుగు నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఈ సముద్రంలో తాబేలు పైన అమృతం అంటే నవరత్నాలు వస్తాయి కదా, అది అక్కడ చిత్రీకరించారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇదంతా వాటర్ అనమాట. వాటర్కి ఎలాగా ఇచ్చేస్తున్నారు చూడండి. అంటే అప్పుడు ఋషులు మునులు ఈ ప్లేస్లో అందరికంటే నాకైతే ఎక్కువ కష్టమైంది. ఎందుకంటే ఇక్కడ ఎండకి నేను చూడండి పరిగెట్టాను. అలాగే చార్ధామ్ అంటారు కదా, బద్రీనాథ్, కేదార్నాథ్, పూరి జగన్నాథ్, ఇంకా మనకి రకరకాల శివాలయాలు, అంటే పెద్ద పెద్ద శివాలయాలు ప్లస్ మనకి అమ్మవారి గుడులు అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ బద్రీనాథ్, ఈ కేదార్నాథ్ అవన్నీ కూడా చిత్రీకరించారు. అక్కడ నుండి అయితే మనం ముందుకు వెళ్తే ఇక్కడ శ్రీరామచంద్రుడు అక్కడ శబరి దగ్గర రేంకాయలు తిన్నట్టు అక్కడైతే చిత్రీకరించారు. అలాగే మనకి గోవర్ధన్ గిరి అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన్ గిరి మన ఎత్తారు కదా అందరు కాపాడడానికి, అదైతే ఇక్కడ చిత్రీకరించారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు అందరు కూడా విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. మొత్తానికి లుక్ అయితే ఇలా ఉంటుంది ఎదురు నుండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.